ఈ రోజులలో కొంతమంది క్రైస్తవులు తాము క్రైస్తవులమని చెప్పుకునే దానికి సిగ్గుపడతారు. ప్రభువును గురించి సిగ్గుపడేటువంటి వారు ఉన్నారు. ఏవో కారణాలు, సామాజిక పరమైన కారణాలు, కులము కారణం కావచ్చు. ఇలాంటి ఒక తుచ్చమైన వాటి కొరకు తాము యేసుప్రభు బిడ్డలమే కానట్టుగా నటించేవారు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడు. దేవుడు మనలను గూర్చి సిగ్గుపడ్డాడు అని వ్రాయబడింది. మనము అంటే ఎవరమండి? ఎవరు తాము ఈ లోకంలో యాత్రికులమని ఒప్పుకుంటారు. రాబోయే లోకం ఒకటి ఉంది, అది పరలోకం. అది రక్షణ పొందిన వారికి దేవుడు ఇచ్చే లోకం. అక్కడ ప్రభు మన కొరకు గృహములను నిర్మిస్తున్నాడు అని విశ్వసిస్తారు. వారిని గురించి ప్రభు సిగ్గుపడ్డాడు అని వ్రాయబడింది. ఎంత చక్కగా ఉంది కదా. అందుకే పాత నిబంధనలో దేవుడు తాను అబ్రహాము దేవుడను అనిపించుకున్నాడు, ఇస్సాకు దేవుడను అనిపించుకున్నాడు, యాకోబు దేవుడను అనిపించుకున్నాడు. దేవునికి అవసరమా అండి? అబ్రహాము పేరు మీద పిలువబడ్డం అవసరమా? అబ్రహాము ఒక గొర్రెల కాపరే కదా. అయితే తన బిడ్డ కనుక యాత్రికుడుగా జీవితం జీవించాడు కనుక అబ్రహాము పేరు మీద పిలువబడడానికి సిగ్గుపడాల. నీవు కూడా, నేను కూడా మనందరి కొరకు ఈ లోకములో దేవుని కుమారుడు అవమానభరితుడై సిలువలో వేలాడాడే. పాపము చేసిన వారి అందరికీ నీతి వస్త్రాలను కప్పిన దేవుడు తన నిలువు టంగి తీసివేయబడగా సిలువలో వేలాడాడే. నీ కోసం ఆయనను గూర్చి నీవు సిగ్గుపడితే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలం? ఆయన నీ కోసం బలి అయిన దేవుడు, గాయపరచబడిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు. ఎప్పుడూ ప్రభు కొరకు జీవించు, ప్రభు బిడ్డగానే కనిపించు. దేవుడు దీవించుగాక. ఆమేన్.